అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కోవిడ్ వ్యాధి కోసం మనం కామన్గా చేస్తున్న బ్లడ్ టెస్ట్స్ కానీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కానీ, లేదా సిటీ స్కాన్ కానీ, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, వాటిని ఎలా అవగాహన చేసుకోవాలి, ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. ముందుగా మొట్టమొదటి టెస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈ లిస్ట్ ఆఫ్ టెస్ట్స్లో స్వాబ్ టెస్ట్. సో స్వాబ్ యూజువల్గా ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ తీస్తారు, బట్ ఎక్కువగా రికమెండ్ చేసేది మాత్రం ముక్కులోంచే. ఎన్పి స్వాబ్, నాసోఫారింజియల్ స్వాబ్ అంటాం. ఈ స్వాబ్ తీయడానికి కూడా చాలా కండిషన్స్ ఉంటాయండి. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, టెక్నిక్ ఉంటుంది ఎలా చేయాలని. సో ఎప్పుడు రైట్ పర్సన్ చేత రైట్ టెక్నిక్లో తీసుకోవాలి. లేని పక్షంలో ఏంటంటే ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆర్టీపీసీఆర్ ఒకటి మనం కామన్గా చేసే స్వాబ్ టెస్ట్, మరొకటి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్. ఈ రెండు టెస్ట్ ఈ మధ్య కామన్గా చేస్తున్నాం. ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ అండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ స్వాబ్ తీస్తారు ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ. ఆ స్వాబ్ తీసిన వెంటనే దానికి ఒక మీడియం ఉంటుంది. ఆ మీడియంలో ఆ స్పెసిమెన్ పెట్టి నియర్ బై ల్యాబ్కి, యూజువల్గా గవర్నమెంట్ సెంటర్స్ కానీ లేదా ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబొరేటరీస్ ఏమైనా ఉంటే మీ ఏరియాలో, అక్కడ మాత్రమే ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే దీనికి యూజువల్గా కొంచెం మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ ఉంటే సెటప్ అదంతా కావాలి. దీని టర్న్ అరౌండ్ టైం యూజువల్గా 24 to 48 hours. సో ప్రీవియస్గా ఇంకా ఎక్కువ టైం పెట్టదు, బట్ ప్రస్తుత కాలంలో ఎక్కువ ల్యాబ్స్ రావటం యూజువల్గా 24-48 hours మనకి ఈ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ టెస్ట్ రిజల్ట్ యూజువల్గా పాజిటివ్ ఆర్ నెగిటివ్ వస్తుంది, లేదా కొన్నిసార్లు డిటెక్టెడ్ ఆర్ నాట్ డిటెక్టెడ్ అని వస్తుంది అనమాట. సో యూజువల్గా ఏ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయినా మనం అందులో వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ టెస్ట్ చేస్తాం. సో ఆ వైరస్ యాక్టివ్గా ఉందా లేదా అనేది ఆ జెనెటిక్ మెటీరియల్ టెస్ట్ చేస్తాం. సో యూజువల్గా ఈవెన్ వైరస్ జెనెటిక్ క్వాంటిటీ ఈవెన్ చాలా తక్కువ మోతాదులో ఉన్నా కూడా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఐడెంటిఫై చేస్తుందండి. సో ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టెస్ట్ చేసే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే యూజువల్గా మనకి సిమ్టమ్ వచ్చిన 2 రోజుల ముందు నుంచి ఒక సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఒక 5 days వరకు యూజువల్గా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆఫ్టర్ 5 days ఆర్ 1 week తర్వాత ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అంత మాత్రాన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినంత మాత్రాన మనకు కోవిడ్ లేదని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే నేను చెప్పినట్టు టైమింగ్ ఆఫ్ ద టెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అండి. ఇది కూడా జెనెటిక్ మెటీరియల్ని టెస్ట్ చేస్తుంది, వైరస్ యొక్క జీనోమ్ని, జెనెటిక్ మెటీరియల్ని. ఇది కూడా ఇట్స్ ఆల్సో ఏ బ్లడ్ టెస్ట్. ఇది కూడా అగైన్ నోస్లోంచి కానీ మౌత్లోంచి కానీ తీస్తారు. బట్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ అనమాట. అంటే స్వాబ్ తీసిన వెంటనే అక్కడికక్కడే ఒక కార్డ్ టెస్ట్ ఉంటుందండి. ఆ కార్డులోకి ఈ మెటీరియల్ కొంచెం ఒక 2 or 3 drops వేసి ఒక 30 minutes వెయిట్ చేస్తే మనకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని తెలిసిపోతుంది. యూజువల్గా 2 lines వస్తాయి. కంట్రోల్ టెస్ట్, కంట్రోల్ అని ఉంటుందండి, సిఎన్ పైన రాసి టిఎన్ పైన రాసి ఉంటుంది. యూజువల్గా 2 lines వస్తే సో ఇట్ ఈస్ పాజిటివ్ అనమాట. కొన్నిసార్లు ఏంటంటే చాలా లైట్గా కూడా పాజిటివ్ రావచ్చు. సో కంట్రోల్ పాజిటివ్ వస్తుంది, టెస్ట్ కూడా కొన్నిసార్లు చాలా లైట్గా పాజిటివ్ రావచ్చు. అప్పుడు కూడా ఇట్ స్టిల్ కన్సిడర్ యాజ్ పాజిటివ్. ఇట్ ఓన్లీ లైట్ పాజిటివ్ ఏంటంటే ఇట్ ఓన్లీ మీన్స్ ఏంటంటే ద వైరల్ లోడ్ అంత ఎక్కువగా లేదని అర్థం, బట్ స్టిల్ దాన్ని పాజిటివ్గానే కన్సిడర్ చేయాలి. అండ్ యూజువల్గా ఈ టెస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 30 minutes అండి. ఎందుకంటే కొన్నిసార్లు లేట్గా 20 minutes తర్వాత కూడా కొన్నిసార్లు ఈ పాజిటివ్ బ్యాండ్ ఫామ్ అవ్వచ్చు. సో ఇది కూడా అనదర్ మెథడ్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్. అండ్ దీనికి కూడా ఈ లిమిటేషన్స్ ఉన్నాయండి. దీనికి కూడా టైమింగ్ ఆఫ్ ద టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 2 టెస్టులకి టైమింగ్, టెక్నిక్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎప్పుడు మనం చేస్తున్నాం, టెక్నిక్ ఏ విధంగా కరెక్ట్గా చేస్తున్నాం లేదా ట్రాన్స్పోర్ట్, ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూస్తున్నాం ఈ ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ కాకుండా కొన్నిసార్లు ట్రూనాట్ అని, విఎల్ఎన్ టెస్ట్ అని ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ డిటెక్షన్ అండి. సో అన్ని టెస్ట్స్ కూడా నేను చెప్పినట్టు దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. ఎర్లీగా చేసుకుంటే బెటర్. అండ్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కోవిడ్ ఉందా, ఆర్టీపీసీఆర్ టెస్ట్
ఓన్లీ కన్ఫర్మ్స్ కోవిడ్ ఉందా లేదనండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ అయినంత మాత్రాన కోవిడ్ లేదు అనుకోకూడదు, లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ముందుగా పాజిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చినంత మాత్రాన క్యూర్ అయ్యామని కూడా అనుకోకూడదు. సో ఆర్టీపీసీఆర్ ఏంటంటే కేవలం వైరస్ జీనోమ్ మన బాడీలో యాక్టివ్గా ఉందా లేదా మాత్రమే టెస్ట్ చేస్తుంది. బట్ వైరస్ జీనోమ్ డిటెక్ట్ అవ్వకపోయినా వైరస్ మేబీ వైరస్ ఆల్రెడీ బాడీలో వచ్చి మిగతా ఎన్నో ఆర్గన్స్కి ఎఫెక్ట్ చేసి కొన్నిసార్లు నెగిటివ్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఈజ్ పాజిటివ్, పేషెంట్కి ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. వన్స్ ఆర్టీపీసీఆర్ బికమ్స్ నెగిటివ్, ఆ ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో మనకు కోవిడ్ స్టార్ట్ అయిన కొత్తలో మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో మనం సెకండ్ శాంపుల్ ఆఫ్ ఆర్టీపీసీఆర్ స్వాబ్ టెస్ట్ అందరికీ చేసేవాళ్ళం. అంటే బిఫోర్ డిశ్చార్జ్, హోమ్ క్వారంటైన్ నుంచి కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు 12th డే 13th డే యూజువల్గా చేసి 2 కాన్సిక్యూటివ్ శాంపిల్స్ ఆర్ స్వాబ్స్ నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేసేవాళ్ళం. ప్రస్తుతానికి మాత్రం అంత ప్రోటోకాల్ ఏం లేదండి. సో సెకండ్ శాంపుల్ ఆఫ్ ఆర్టీపీసీఆర్, సెకండ్ స్వాబ్ ఆర్టీపీసీఆర్ మాత్రం ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో అది నెగిటివ్ వస్తేనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలి లేదా హోమ్ క్వారంటైన్ నుంచి బయటికి రావాలనే ప్రోటోకాల్ అయితే ప్రస్తుతానికి లేదు. ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం 13th డే 14th డే పేషెంట్కి ఏం సిమ్టమ్స్ లేకుండా బాగానే ఉంటాయి, వితౌట్ ఆక్సిజన్ లేకుండా అంతా బాగానే ఉంటాయి, యూజువల్గా డిశ్చార్జ్ చేస్తాం హాస్పిటల్ నుంచి, లేదా హోమ్ క్వారంటైన్ నుంచి కూడా బయటికి రావచ్చు 14th డే. సో సెకండ్ శాంపుల్ ఆర్ టెస్టింగ్ ఆఫ్ ఆర్టీపీసీఆర్ అవసరం లేదు. సో ఇది వచ్చేసరికి డైరెక్ట్గా డిటెక్షన్ ఆఫ్ ద వైరస్. సో వైరస్ని డిటెక్ట్ చేసే టెస్ట్ ఇది ఒక్కటేనండి, డైరెక్ట్గా వైరస్ని డిటెక్ట్ చేసే టెస్ట్. నో అదర్ టెస్ట్ విల్ డిటెక్ట్ ద వైరస్. మిగతా నేను చెప్పే టెస్ట్లు, మాట్లాడబోయే టెస్ట్ అన్ని దే ఆర్ ఆల్ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. అంటే వైరస్ ఆల్రెడీ బాడీలో ఉన్నందువలన అది వివిధ రకాల ఆర్గాన్స్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావటం వలన కొన్ని రకాల బ్లడ్ టెస్ట్, వ్యాధి పరీక్షలు కొంచెం ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతే తప్ప దే ఆర్ నాట్ డైరెక్ట్ డిటెక్షన్స్ ఆఫ్ వైరస్, లేదా ఆ బ్లడ్ టెస్ట్ వలన ఆర్టీపీ కన్ఫర్మ్ కోవిడ్ అని కూడా చెప్పలేం. సో ముందుగా ఎక్కువ మోస్ట్ కామన్ అండ్ బేసిక్ బ్లడ్ టెస్ట్ అందరికీ చేయించేది ఏంటంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండి, లేదా సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. యూజువల్గా మనం రొటీన్గా చాలా కండిషన్స్ చేసేది. సో కోవిడ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యూజువల్గా ఎర్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద డిసీజ్ కోవిడ్లో వైట్ సెల్స్ కొంచెం తగ్గి ఉండొచ్చు అండి, డబ్ల్యూబీసీ కౌంట్ అంటాం. సో వైట్ సెల్స్ కొంచెం మోతాదులో తగ్గి ఉండొచ్చు, లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లింఫోసైట్స్ కూడా తగ్గుతాయండి. యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్లో లింఫోసైట్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది, బట్ కోవిడ్లో లింఫోసైట్స్ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్నిసార్లు ఇస్నోఫిల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో యూజువల్గా లింఫోసైట్స్ కౌంట్ కొంచెం తక్కువగా ఉంటే, నార్మల్ కన్నా తక్కువగా ఉంటే మాత్రం యూజువల్గా కొంచెం ఎక్యూట్ ఫేజ్ లేదా ఎక్యూట్ ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు. అంటే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి యూజువల్గా ఫస్ట్ వీక్ ఆఫ్ ఇల్నెస్లో యూజువల్గా లింఫోసైట్స్ తక్కువ ఉంటాయి. అదేవిధంగా చాలాసార్లు చూస్తాం, చాలామందికి త్రూ అవుట్ ద కోర్స్ ఆఫ్ ద డిసీజ్ సిబిసి టెస్ట్ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నా, లేదా పోస్ట్ డిశ్చార్జ్ కూడా చాలా రోజుల వరకు లింఫోసైట్స్ తక్కువ అయ్యే అవకాశం ఉంది, లేదా డబ్ల్యూబీసీ తెల్ల కణాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఈ తెల్ల కణాలు పెరిగినంత మాత్రం ఇట్ డజంట్ ఆల్వేస్ మీన్ ఇన్ఫెక్షన్. మనం యూజ్ చేసే రకరకాల డ్రగ్స్ వల్ల కూడా, ఎస్పెషల్లీ కోవిడ్కి చాలా ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. సో స్టెరాయిడ్స్ వలన డబ్ల్యూబీసీ కౌంట్, తెల్ల కణాలు కొంచెం బాగా పెరిగి లింఫోసైట్స్ బాగా సప్రెస్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల లింఫోసైట్ కౌంట్ తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ లేదా సిబిసి కౌంట్ని అనాలిసిస్ చేయాలి. దాని తర్వాత వచ్చే మనం తరచుగా చాలా కామన్గా చేసే టెస్ట్ సిఆర్పి అండి, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటున్నాం. సి రియాక్టివ్ ప్రోటీన్ మనం చాలా ఏళ్ళగా చాలా కండిషన్స్ చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం, చాలా ఇన్ఫెక్షన్స్లో వాటిల్లో. సో సిఆర్పి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టెస్ట్స్ అన్ని మనం చేసే టెస్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అంటామండి. ఇన్ఫ్లమేషన్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ వలన మన బాడీకి లేదా బాడీలో ఉండే ఆర్గాన్స్కి ఫర్దర్గా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం మన బాడీ ఆర్గాన్స్ని ఆ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేసి ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి మెకానిజంని ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఇట్ ఈస్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద ఇన్ఫెక్షన్. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు బాడీలో రకరకాల ఆర్గాన్స్లో కొంచెం చేంజ్ అయ్యి వాటికి సంబంధించిన కొంచెం ఎంజైమ్స్ కానీ బ్లడ్ టెస్ట్స్ కానీ పెరగచ్చు. అందులో ఒకటి
సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్. సో ఇది యూజువల్గా చాలా నార్మల్గా కూడా నార్మల్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయండి ల్యాబ్కి. సో ఇది యూజువల్గా కోవిడ్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ బాగా హైగా పెరిగితే మాత్రం డెఫినెట్గా సిగ్నిఫికెంట్ అండి. నార్మల్ లెవెల్స్ నార్మల్ లెవెల్ కన్నా జస్ట్ 2 times 3 times నార్మల్గా పెరిగితే ఇట్ క్యాన్ బి అదర్ కాజెస్ కూడా. నార్మల్గా కొన్నిసార్లు సింపుల్ ఫీవర్, ఫ్లూ లేదా సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్, ఎక్సర్సైజెస్ వలన, స్ట్రెస్ వలన, వీటి వలన కూడా సిఆర్పి లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. బట్ యూజువల్గా అప్పర్ నార్మల్ లిమిట్ కన్నా 4 times ఎక్కువ ఉంటే మాత్రం ఇట్స్ డెఫినెట్గా సిగ్నిఫికెంట్. అండ్ కోవిడ్లో చాలా హై వాల్యూస్ చూస్తూ ఉంటామండి. హై వాల్యూస్ బాగా ఎక్కువ ఉంటే మాత్రం అబౌవ్ 80 కానీ అబౌవ్ 100 అలా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇన్ఫెక్షన్ సివియారిటీ, తీవ్రత కొంచెం ఎక్కువ ఉన్నట్టే. సో వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. అండ్ ఇక్కడ కొన్నిసార్లు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే దగ్గర ఏంటంటే హెచ్ఎస్సిఆర్పి అని వేరే టెస్ట్ ఉంటుంది, హై సెన్సిటివిటీ సిఆర్పి అని. హై సెన్సిటివిటీ సిఆర్పి ఈజ్ నాట్ అన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్ అండి. సో దాన్ని యూజువల్గా కోవిడ్కి మనం చేయం. హెచ్ఎస్సిఆర్పి యూజువల్గా హార్ట్ ఇంజరీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా ఉండేటప్పుడు హెచ్ఎస్సిఆర్పి పెరుగుతుంది. సో ఈ రెండు ఒకటి కాదు. దాని తర్వాత మనం యూజువల్గా చేస్తున్న టెస్ట్ ఎల్డిహెచ్ అండి, లాక్టేట్ డిహైడ్రోజనేస్ అంటాం. ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎంజైమ్. ఈజ్ నార్మల్గా మన బ్లడ్లో ఉంటుంది. ఈ ఎంజైమ్ ఎనర్జీ ప్రొడక్షన్కి ఎంజైమ్ చాలా వాడుతూ ఉంటాం. అండ్ ఈ ఎల్డిహెచ్ అనే ఎంజైమ్ ఆల్మోస్ట్ అన్ని టిష్యూస్లో ఉంటుందండి. హార్ట్లో ఉంటుంది, ప్యాంక్రియాస్లో ఉంటుంది, మజిల్స్లో ఉంటుంది, కిడ్నీస్లో ఉంటుంది, ఈవెన్ బ్లడ్ వెజల్స్లో ఉంటుంది. సో ఇది లైక్ మోర్ ఆఫ్ ఎ నాన్ స్పెసిఫిక్ థింగ్. సో చాలా కండిషన్స్లో ఎల్డిహెచ్ పెరుగుతూ ఉంటుంది. సో కోవిడ్లో కూడా నేను చెప్పినట్టు బికాస్ ఆఫ్ ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వలన ఇది పెరిగే అవకాశం ఉంది. సో ఇది కూడా యూజువల్గా అప్పర్ నార్మల్ లిమిట్ కన్నా 3 times 4 times ఎక్కువ ఉంటే డెఫినెట్గా ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అండి. దాని తర్వాత మనం చేసే ఇంకో టెస్ట్ డైమర్ టెస్ట్ అంటామండి. సో డైమర్ యూజువల్గా ఏంటంటే ఇది ఒక ప్రోటీన్ మాలిక్యూల్ అండి. యూజువల్గా ఏమవుతుందంటే బ్లడ్లో ఎప్పుడైనా ఇట్ ఈస్ నార్మల్గా క్లాటింగ్ మెకానిజం. ఎక్కడైనా క్లాట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ క్లాట్స్ న్యాచురల్గా దే విల్ బ్రేక్ అయిపోతాయి, ఆర్ లైస్ అయిపోతాయి, లేదా డిసాల్వ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఈ డైమర్ లెవెల్స్ బ్లడ్లో ఉంటాయి. సో ఎక్కువ డైమర్ చాలా ఎక్కువగా ఉందంటే క్లాటింగ్ మెకానిజం చాలా యాక్టివ్గా ఎక్కువగా ఉన్నట్టు, సో ఎక్కువ కన్జంప్షన్ అవుతున్నట్టు. సో అందుకే బాడీలో వివిధ రకాల ఆర్గన్స్లో క్లాట్స్ ఫామ్ అవుతున్నట్టు దాని అర్థం. సో డైమర్ని కూడా యూజువల్గా తీసుకుంటామండి. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డైమర్ కానీ ఎల్డిహెచ్ కానీ సిఆర్పి కానీ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ల్యాబ్ టు ల్యాబ్ అండి. ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క మెథడ్, ఒక్కొక్క స్టాండర్డైజేషన్ ప్రోటోకాల్ ఫాలో అవుతారు. సో యూజువల్గా వాళ్ళు ఇచ్చే నార్మల్ వాల్యూస్, వాళ్ళు ఇచ్చే కట్ ఆఫ్ వాల్యూస్తో మనం యూజువల్గా పోల్చుకోవాలి. ఎందుకంటే యూనిట్స్ కూడా డిఫరెంట్ అవుతుంటాయి. కొన్నిసార్లు నానోగ్రామ్స్ అంటాం, కొన్నిసార్లు పికోగ్రామ్స్, కొన్నిసార్లు ఇంటర్నేషనల్ యూనిట్స్, ఇలా రకరకాలుగా ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చే నార్మల్ వాల్యూస్ కట్ ఆఫ్తో మనం యూజువల్గా ఈ వాల్యూస్ని మనం సరి చూసుకోవాలి. అండ్ యూజువల్గా ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన నార్మల్ వాల్యూస్ కన్నా కట్ ఆఫ్ కన్నా 3 times 4 times ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అండి. సో ఈ డైమర్ ఎక్కువ ఉండటం వల్ల ఇట్ సిగ్నిఫైస్ ఏంటంటే బాడీలో కొంచెం క్లాటింగ్ మెకానిజం యాక్టివేటెడ్గా ఉంది. సో క్లాట్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఈ క్లాట్స్ తగ్గటానికి కానీ ఫామ్ అవ్వకుండా చూడటానికి కానీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. డైమర్ తర్వాత చేసే టెస్ట్ ఫెరిటిన్ లెవెల్స్ అంటామండి. సో ఫెరిటిన్ లెవెల్స్ మనం అందరికీ చాలా పరిచయమైన టెస్ట్. చాలా ఎక్కువ యూజువల్గా ఎనీమియా ఉండే వాళ్ళకి, బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళకి చాలా కామన్గా చేస్తాం ఫెరిటిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ప్రోటీన్ అండి. సో ఐరన్ స్టోరేజ్ చేసుకునే మాలిక్యూల్ అది. సో యూజువల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎనీమియా ఉండే వాళ్ళకి, బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకి ఫెరిటిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఫెరిటిన్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్ అండి. ఎస్పెషల్లీ యాక్చువల్గా నేను చెప్పిన ఈ 3-4 వీటిల్లో ఫెరిటిన్ ఈజ్ మోర్ స్పెసిఫిక్ అనుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ కండిషన్స్లో అది యూజువల్గా అంతగా రైజ్ అవ్వదు, ఎక్సెప్ట్ వెరీ సివియర్ ఇన్ఫ్లమేషన్ కానీ అవన్నీ ఉంటే తప్ప ఫెరిటిన్ లెవెల్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఫెరిటిన్ కొంచెం మోర్ స్పెసిఫిక్ అనుకోవచ్చు. సో ఫెరిటిన్ లెవెల్స్ కూడా కొన్నిసార్లు బాగా హైగా ఉంటాయి. సో ఎక్కువ హైగా ఉంటే మాత్రం డెఫినెట్గా మోర్ సివియర్ డిసీజ్ అని అనుకోవాలి. దాని తర్వాత ఇంకా మోర్ స్పెసిఫిక్ టెస్ట్, ఈ మధ్య ఎక్కువగా మనం వింటున్న టెస్ట్ ఇంటర్ల్యూకిన్ 6 అనే టెస్ట్ అండి. ఈ ఇంటర్ల్యూకిన్ 6 అనేది నార్మల్గా బాడీలో ఉండదండి. లేదా చాలా లో క్వాంటిటీస్లో ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ల్యూకిన్ అనేది ఇట్ ఈస్
హెల్ప్స్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ని మౌంట్ చేస్తుంది అది. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్లూకిన్ 6 మిగతా అన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని సిఆర్పి, ఎల్డిహెచ్, డిడెమర్ ఇలాంటి వాటిని కూడా అది స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ నార్మల్ మెకానిజం అనమాట. సో ఆబ్వియస్లీ ఇంటర్లూకిన్ 6 లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉన్నాయంటే ఇమ్యూన్ ఫైటింగ్ ఎక్కువ ఉంది మన బాడీ, అంటే ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు. అండ్ ఇంటర్లూకిన్ 6లో మాత్రం పర్టికులర్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఇంటర్లూకిన్ 6 యూజువల్గా చాలా స్టాండర్డైజ్డ్ ల్యాబ్స్లోనే చేయాలి. ఎందుకంటే దాని క్యాలిబ్రేషన్ అండ్ ప్రోటోకాల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ యూజువల్గా చాలామంది రిపోర్ట్స్ చూసి కంగారు పడుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా స్టాండర్డైజ్ ల్యాబ్లోనే చేయించండి. ఏ ల్యాబ్ అయినా ఏ టెస్ట్ అయినా యూజువల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకే ల్యాబ్లో ఫాలో అవ్వాలండి. సో దట్ ఒకే స్టాండర్డైజేషన్కి మనం ఫాలో అవుతాం. అండ్ మనకి కూడా ఒక అవగాహన వస్తుంది ఒకే ల్యాబ్లో ఫాలో అయితే. రకరకాల ల్యాబ్లో రకరకాల టెస్టులు చేయించుకోకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే నేను చెప్పిన ఈ టెస్ట్స్ అన్నీ కానీ ఎప్పుడు కూడా టెస్ట్ రిపోర్ట్స్ చూసి, టెస్ట్ రిజల్ట్స్ చూసి ఆందోళన పడద్దు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వీ హ్యావ్ టు సీ ద పేషెంట్ కానీ వీ షుడ్ సీ ద రిపోర్ట్స్. బ్లడ్ టెస్ట్ చూసి మనం ఆందోళన పడకూడదు. పేషెంట్ కండిషన్ని, బ్లడ్ టెస్ట్ని రెండు సింక్రొనైజ్ చేసుకొని, రెండింటిని అవగాహన చేసుకొని మనం వీ హ్యావ్ టు కమ్ ఫర్ ఏ కన్క్లూషన్. నెక్స్ట్ దీంతో పాటు అదర్ రొటీన్ కామన్ టెస్ట్ కూడా చేస్తుంటామండి. చాలామందికి లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు చాలా వైరల్ ఫీవర్స్లో లివర్ కూడా కొంచెం లివర్ ఎంజైమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్స్లో ALT అనే ఎంజైమ్ కొంచెం పెరిగి ఉంటుంది. అండ్ ఆల్బుమిన్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతాయి. యూజువల్గా ఎక్కువ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆల్బుమిన్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతాయి. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వాట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అబ్నార్మల్ ఫైండింగ్స్ కోవిడ్లో చెప్తున్నాను. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్, మిగతా రీనల్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తాం. అంటే యూరియా, క్రియాటిన్, ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివి కూడా చేస్తుంటాం. యూజువల్గా ఏంటంటే కోవిడ్లో కాదండి, ఎప్పుడైనా ఎనీ ఫీవర్, ఎనీ వైరల్ ఇల్నెస్ ఎప్పుడు వచ్చినా యూజువల్గా ఫీవర్ వల్ల లాట్ ఆఫ్ డిహైడ్రేషన్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి. సో ఫుడ్ ఇంటేక్ సరిగ్గా ఉండదు, ఓరల్ ఇంటేక్ సరిగ్గా ఉండదు. సో దీనివల్ల ఇనీషియల్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ యూరియా కొంచెం రైజ్డ్గా ఉండటం వలన. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. గుడ్ ఓరల్ ఇంటేక్ ఇవన్నీ తీసుకుంటే యూరియా, క్రియాటిన్ ఇవన్నీ కూడా సెటిల్ అయిపోతుంటాయి. కొన్నిసార్లు బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం లెవెల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాం. ఒకటి మేబీ బికాస్ ఆఫ్ డిసీజ్ లేదా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ డిసీజ్. ఎందుకంటే వేరియస్ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వటం వలన సోడియం లెవెల్స్ కొంచెం ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఎక్కువగా యూజువల్గా మానిటరింగ్కి చూసుకుంటూ ఉంటాం. అండ్ చాలామందికి చేసే టెస్ట్ HbA1c టెస్ట్ కూడా చేయిస్తూ ఉంటామండి. ఎందుకంటే టు కన్ఫర్మ్ డయాబెటీస్ అలాంటివి ఉన్నాయా లేదా, ఎందుకంటే చాలామంది స్టెరాయిడ్స్ పెడతా ఉంటాం కాబట్టి వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి, లైక్ అది కేవలం స్టెరాయిడ్స్ వలన వచ్చిన షుగరా లేదంటే ముందు నుంచి డయాబెటీస్ అన్డయాగ్నోస్డ్, అన్డిటెక్టెడ్ అని తెలుసుకోవడానికి యూజువల్గా HbA1c చేస్తూ ఉంటాం. అదేవిధంగా ట్రోపోనిన్ అనే టెస్ట్ కూడా ఆర్డర్ చేస్తూ ఉంటామండి, TROP-T. సో చాలామందికి అవగాహన ఉంటుంది. TROP-T అనేది యూజువల్గా హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చేటప్పుడు యూజువల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కోవిడ్లో ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తామంటే యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు డీడైమర్ లెవెల్స్ యాక్టివ్ క్లాటింగ్ మెకానిజమ్స్ ఉండేటప్పుడు కరోనరీ వెజల్స్ అంటే హార్ట్కి వెళ్ళే వెజల్స్లో కూడా క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఈ ట్రోపోనిన్ లెవెల్స్ కూడా చేస్తామండి. వెదర్ ఇట్ క్యాన్ బి ట్రోపోనిన్ T లేదంటే కొన్నిసార్లు హై సెన్సిటివ్ ట్రోపోనిన్ T అంటాం. యూజువల్గా అందరికీ బేస్ లైన్ ఒక ECG చేస్తాం. అండ్ అవసరమైతే కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో కొన్నిసార్లు 2D ECO కూడా చేయిస్తాం. ఎందుకంటే హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఏమైనా క్లాట్స్ ఫామ్ అయ్యాయి, హార్ట్లో ఉండే చాంబర్స్ ఎలా ఉన్నాయి, వాల్స్ ఎలా ఉన్నాయి, అలా ఏమైనా ఎన్లార్జ్మెంట్ ఉందా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి. ఇట్ మే బి బికాస్ ఆఫ్ కోవిడ్ అండి. లేదు అంటే యూజువల్గా చాలామంది అదర్ కొమార్బిడిటీస్తో అడ్మిట్ అవుతారు కాబట్టి సివియారిటీ అసెస్ చేయడానికి కూడా 2D ECO అవన్నీ చేస్తూ ఉంటామండి. అదేవిధంగా యూజువల్గా చేసే ఇంకొక పరీక్ష ఆర్టికల్ బ్లడ్ గ్యాస్ అంటాం. అంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి. యూజువల్గా నార్మల్గా పల్స్ ఆక్సిమీటర్ పెట్టే బ్లడ్ కన్నా, బికాజ్ అది ఓన్లీ పెరిఫరల్ సాచురేషన్ చూపిస్తుంది కాబట్టి మనం ఆర్టిరియల్ బ్లడ్ గ్యాస్ అని కూడా ఆర్టరీస్ నుంచి బ్లడ్ తీసి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కూడా యూజువల్గా చేపిస్తూ ఉంటాం. వీటన్నిటితో ముఖ్యంగా మనం కోవిడ్కి చేసే ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ CT థొరాక్స్ అండి.
సో చాలామందికి యూజువల్గా సిటీ థొరాక్స్ చేపిస్తూ ఉంటాం. సో సిటీలో ఛాతీకి చేసిన సిటీలో కొన్ని టిపికల్ ఫైండింగ్స్ ఉంటాయండి, కోవిడ్ లక్షణాలు. సో దాన్ని బట్టి టిపికల్గా కోవిడా కాదా అని చెప్తారు. సో యూజువల్గా మీరు సిటీ రిపోర్ట్స్ చూసుంటే అందులో స్కోరింగ్ ఇస్తారండి. అండ్ మీన్ కొరాడ్స్ 1, 2, 3, 4, 5 అని ఇస్తారు. దాని పక్కనే సివియారిటీ స్కోరింగ్ కూడా ఇస్తారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొరాడ్స్ 1, 2, 3, 4, 5 అనేది కేవలం దేర్ ఆర్ డిసీజ్ ప్రాబబిలిటీ మాత్రమే. అవి డిసీజ్ సివియారిటీ ఇండికేట్ చేయవు. అంటే కొరాడ్స్ 5 ఉంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ కోవిడ్ అని మనం అనుకోవచ్చు. అంతే తప్ప 5 ఉన్నంత మాత్రం మోర్ సివియర్ అని, 2 ఉన్నంత మాత్రం లెస్ సివియర్ అని కాదు. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ డిసీజ్ ఈజ్ మోర్. దాంతోపాటు మనకి ఇచ్చే అదర్ స్కోర్ సివియారిటీ స్కోర్ అని ఇస్తాం. అది ఇట్ గివ్స్ అన్ ఐడియా అబౌట్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈవెన్ దో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా సిటీలో ఐ మీన్ ఈ కోవిడ్ లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఇట్ ఈస్ డెఫినెట్గా కోవిడ్ కిందనే ట్రీట్ చేయాలి. అండ్ సీరియల్ మానిటరింగ్ ఆఫ్ సిటీస్, యూజువల్గా పేషెంట్ కండిషన్ బాగానే ఉంటే ఈవెన్ సిటీ మళ్ళీ రెగ్యులర్గా రిపీట్ చేయించాల్సిన అవసరం లేదండి. లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు సిటీ ఒకసారి చేయించుకొని నార్మల్గా ఉంటే వెళ్తాం అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ సిటీ ఫైండింగ్స్ నార్మల్ అవ్వడానికి ఇట్ టేక్స్ ఎట్లీ 2 months 3 months కూడా కొన్నిసార్లు పడుతుందండి. సో మీరు అది చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ప్లీజ్ డోంట్ గో బై రిపోర్ట్స్. పేషెంట్ కండిషన్ చూసి అసెస్ చేసి మనం వీ ప్లాన్ ఫర్ ట్రీట్మెంట్ ఆర్ డిశ్చార్జ్. ఓన్లీ బ్లడ్ టెస్ట్ చూసుకొని ఆందోళన పడద్దు. సో సిటీ కూడా అదేవిధంగా చాలా రోజుల వరకు పాజిటివ్ ఉంటుంది. చాలా రోజుల వరకు మీరు కొరాడ్స్ అనే స్కోరింగ్ చూడొచ్చు. బట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ నేను చెప్పినట్టు వైరస్ ఇవన్నీ బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండి. సో ఇన్ఫెక్షన్ అయిన తర్వాత 2nd week 3rd week వైరస్లో బాడీ ఉండటం వల్ల అన్ని ఆర్గన్స్లో కొన్ని చేంజెస్ వస్తాయి. సో అదేవిధంగా లంగ్స్లో కూడా కొన్ని చేంజెస్ ఉండి అవన్నీ చాలా రోజుల వరకు ఉంటాయి. సో సిటీ నార్మల్ అవనంత మాత్రం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొక విషయం, చాలామంది అపోహ ఏంటంటే సిటీ చూసి 2 lungs డ్యామేజ్ అయిపోయాయి, 2 lungs పాడైపోయాయి, ఇర్రివర్సిబుల్ అనుకుంటారండి. డెఫినెట్గా ఇట్ ఇస్ రివర్సిబుల్ అండి. సో పూర్తిగా లంగ్స్ డ్యామేజ్ అయిపోవటం అలాంటిది ఏమి ఉండదు. బట్ కొంతమందికి ఐ మీన్ ఎస్పెషల్లీ చాలా లేట్గా ప్రజెంట్ అయ్యే వాళ్ళకి, సివియర్ కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి, వెంటిలేటర్ మీదకి అవసరం పడే వాళ్ళకి మాత్రం కొంచెం లంగ్ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ దీన్ని ఫైబ్రోసిస్ అంటామండి. అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజులు ఆక్సిజన్ అవసరం పడి ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు కూడా విత్ గుడ్ రిహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్, విత్ గుడ్ ప్రోటోకాల్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చండి. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ లంగ్స్ టోటల్గా డ్యామేజ్ అయిపోయాయి. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు సిటీ పల్మనరీ యాంజియో కూడా చేస్తామండి. సో ఈ పల్మనరీ యాంజియో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ డైమర్ లెవెల్స్ పెరగటం వల్ల క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ క్లాట్స్ ఇన్ ద లంగ్స్ కానీ ఇవి మోర్ డేంజరస్ అండి. దీన్ని థ్రాంబోఎంబోలిజం అంటాం. సో అలాంటివి ఏమైనా ఫామ్ అయ్యో తెలుసుకోవడానికి సిటీ పల్మనరీ యాంజియో చేస్తున్నాం. బట్ యూజువల్గా వెరీ రేర్. సో ఓన్లీ డాక్టర్ అడ్వైస్ చేస్తే కానీ చేయమండి ఇవన్నీ. సో అండ్ ఫైనల్గా ద లాస్ట్ టెస్ట్ విచ్ వీ అడ్వైజ్ ఇస్ అన్ యాంటీబాడీ టెస్ట్ అండి. సో యాంటీబాడీ టెస్ట్ మ్యాండేటరీ అందరూ చేయించుకోవాలంటే డెఫినెట్గా చేయించుకోవాలి. వెదర్ మీరు హోమ్ క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన లేదంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా, యూజువల్గా మీ క్వారంటైన్ పీరియడ్ అయిపోయిన 28 days తర్వాత లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన 28 days తర్వాత యూజువల్గా ఈ యాంటీబాడీ టెస్ట్ చేసుకుంటామండి. ఇందులో ఐజీజీ, ఐజీఎం అనే యాంటీబాడీస్ ఉంటాయి. యూజువల్గా మనకు ఐజీజీ కావాలండి. ఎందుకంటే యాంటీబాడీ టైటర్స్ ఎలా ఉన్నాయి, గుడ్ యాంటీబాడీస్ ఫామ్ అయ్యో లేదో తెలుసుకోవడానికి. అండ్ ఇప్పుడు మార్కెట్లో అయితే ప్రస్తుతం రకరకాల యాంటీబాడీ టెస్ట్ చేస్తున్నారు. బట్ అందులో మోస్ట్ స్పెసిఫిక్ ఇస్ స్పైక్ యాంటీబాడీ అంటాం. సో ఆ యాంటీబాడీ లెవెల్స్ బాగానే ఉంటే ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ దట్ మన బాడీ ఇమ్యూన్ లెవెల్స్ బాగున్నాయి, మన బాడీ ఫైటెడ్ వెల్. అండ్ గుడ్ యాంటీబాడీ టైటర్స్ ఉంటే వీ హ్యావ్ టు బీ ఐ మీన్ వీ కెన్ డొనేట్ ప్లాస్మా అండి. ఐ మీన్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మన ప్లాస్మాని మనం డొనేట్ చేయవచ్చు. సో ఓవరాల్గా ఇవన్నీ మనం కామన్గా చేసే టెస్ట్ అండి. కొన్నిసార్లు ఇవి కాకుండా ఇంకా మిగతా టెస్టులు కూడా ఏమైనా ఇఫ్ మీ డాక్టర్ ఎవర్ క్లినిషియన్ ఆర్ ఫిజిషియన్ అడగొచ్చు, డిపెండ్స్ అపాన్ ద కండిషన్. ఎందుకంటే కోవిడ్ ప్రెజెంటేషన్స్ చాలా వేరియడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది స్ట్రోక్తో వస్తున్నారు, పారాలసిస్తో వస్తున్నారు, ఐ మీన్ కిడ్నీ ఫెయిల్యూర్స్తో వస్తున్నారు. సో రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. సో మీ కండిషన్ బట్టి, ప్రాబ్లం బట్టి ఇంకా ఏమైనా స్పెసిఫిక్ టెస్ట్స్ కావాలంటే డాక్టర్స్ అడగొచ్చు. అండ్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ
ఇవి మనం కామన్గా చేసే టెస్ట్, వీటి గురించి మీ అందరికీ కొంచెం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. అండ్ నేను చెప్పినట్టు ఐఎమ్ స్ట్రెస్సింగ్ వన్ మోర్ టైం, ఈ ఈ టెస్ట్స్ అన్నీ అందరిలో చేయించాల్సిన అవసరం లేదు. సో ఎవరికి ఏ టెస్ట్ చేయాలో ఓన్లీ యువర్ డాక్టర్ కెన్ డిసైడ్. సో తప్పకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ టెస్ట్ చేయండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా కూడా చేయరు. సో ఏ టెస్ట్ రిక్వైర్ అనేది మీ ఏజ్ బట్టి, మీ కండిషన్ బట్టి, మీ సివియారిటీ బట్టి, మీ అండర్లైన్ కండిషన్స్ బట్టి, అదర్ ప్రాబ్లమ్స్ బట్టి మీ డాక్టర్ అసెస్ చేసి డిసైడ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పినట్టు, డోంట్ లుక్ ఎట్ ద రిపోర్ట్స్ అండి, ఆల్వేస్ లుక్ ఎట్ ద పేషెంట్. ఓకే, సో రిపోర్ట్స్ చూసినంత మాత్రాన ఇట్ మే నాట్ బీ సో సివియర్. ఓకే, సమ్టైమ్స్ రిపోర్ట్స్ బాగానే ఉండొచ్చు, కానీ రిపోర్ట్స్ పేషెంట్ చాలా సివియర్గా ఉండొచ్చు. కొన్నిసార్లు రిపోర్ట్స్ చాలా అబ్నార్మల్గా ఉంటాయి, పేషెంట్ మే బీ క్వైట్ నార్మల్. బట్ డెఫినెట్గా ఫిజిషియన్ ఆర్ ఏ డాక్టర్ సూపర్విజన్ చాలా అవసరం అండి. ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్. ఓకే, డోంట్ మీ అంతటి మీరే అనాలిసిస్ చేసుకోవద్దు, మీ అంతటి మీరే ఇంటర్ప్రిటేషన్స్ చేసుకోవద్దు. ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్. కంపల్సరీగా డాక్టర్ సూపర్విజన్లో ఉండాలండి, వెదర్ యువర్ ఇన్ హోమ్ క్వారంటైన్ ఆర్ యువర్ టేకింగ్ హోమ్ ట్రీట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డాక్టర్ సూపర్విజన్లో మాత్రం ఉండండి. వాట్సాప్లో సర్క్యులేట్ అయ్యే వేరియస్ మెసేజెస్, కాక్టైల్స్, ఇవన్నీ జస్ట్ గుడ్డిగా ఫాలో అవ్వద్దండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కోవిడ్కి స్టిల్ దెర్ ఈజ్ నో క్యూర్. మనం చేయగలిగే ఒక విషయం ఏంటంటే, వీ కెన్ రిడ్యూస్ ద సివియారిటీ ఆర్ కాంప్లికేషన్స్ మనం చేయగలం తప్ప కోవిడ్కి కంప్లీట్ క్యూర్ లేదు. సో ఆ కాంప్లికేషన్ సివియారిటీ ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటే, ఈ బ్లడ్ టెస్ట్స్ని సీరియల్గా ఎవ్రీ 5 డేస్కి 1 వీక్ అలా చూసుకొని, దాన్ని బట్టి సివియారిటీని అసెస్ చేసి మీ డాక్టర్ ఆర్ యువర్ క్లినీషియన్ విల్ డిసైడ్ వాట్ టు డూ. సో ఈ వీడియో మీ అందరికీ ఇన్వెస్టిగేషన్స్ గురించి మీ అందరికీ అవగాహన వచ్చిందని కోరుకుంటున్నానండి. అండ్ మేబీ నెక్స్ట్ టైం ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. మనకి కోవిడ్కి ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సో వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వచ్చు, వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్స్ ఏంటి నేను చెప్పబోతున్నాను. సో వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. హ్యావ్ ఎ గుడ్ డే.